హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? అవును గైస్, నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగింగ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఐఎమ్ వెరీ సారీ ఫ్రమ్ మై ఎండ్, ఎందుకంటే బికాజ్ ఆఫ్ చిన్న పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను వ్లాగింగ్ చేయలేకపోయినాను. సో ఈరోజు అయితే నేను ఫుడ్ వ్లాగ్ చేయబోతున్నాను అనమాట. 10 minutes రెడీ అయిపోయే స్నాక్ రెసిపీ అయితే చేయబోతున్నాను అనమాట. సో ఇక్కడ క్విక్గా మనం ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ సో గైస్, ఇది నా పిల్ల బచ్చ గ్యాంగ్ అనమాట. ఇప్పుడు షూట్ చేసేది కూడా పిచ్చండి, ఇది గ్యాంగ్లో ఒక గ్యాంగ్ మెంబర్ అనమాట. సో వీళ్ళందరూ కూడా ఈ వీడియోలో ఉంటారనమాట. వీడే అడిగిండు అనమాట, పన్నీర్ కావాలి అని చెప్పేసి అడిగిండు. సో వీని కోసమే చేస్తున్నాను అనమాట. సో సిన్సియర్ స్టూడెంట్స్ లెక్క ఉంటే మీకు ఈ రెసిపీ అనేది మంచిగా టేస్టీగా వస్తుంది. ఈ రెసిపీ నేమ్ ఏంటి? ఈ రెసిపీ నేమ్ నాకు కూడా తెలియదురా. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ని చూసి నేనైతే ఒక పేరు పెడుతున్నా అనమాట. ఈ రెసిపీ పేరు మనం ఏం పెడదాము? రైస్ పేపర్ అయితే యూజ్ చేస్తున్నా కాబట్టి రైస్ పేపర్ డంప్లింగ్ అని పెట్టేసుకుందాం గైస్. పెప్పర్ కాదు, పేపర్. అది నాకు కూడా తెలియదు. నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఈ డిష్ని ట్రై చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ఓకే, ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం గైస్. ఫస్ట్ అయితే నేను షెజ్వాన్ కెచప్ తీసుకున్నాను, అండ్ పన్నీర్, అండ్ గ్రేటెడ్ క్యారెట్, నెక్స్ట్ వచ్చేసి ఏమో క్యాప్సికమ్, నెక్స్ట్ మష్రూమ్స్, నెక్స్ట్ ఏమో చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో తీసుకున్నా. అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్, మాస్టర్ ఆఫ్ ది రెసిపీ వచ్చేసి రైస్ పేపర్ అనమాట. ఇది లేక లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. నేను ఆనియన్ కట్ చేసుకోవడం మర్చిపోయాను. ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇవి మన ఇంగ్రీడియంట్స్ ఇప్పటికైతే. ఎంత కష్టం వచ్చింది రో. సో గైస్, నేను ఇప్పుడు పొయ్యి అంటే పోతున్నాను. నాకు రాదని అనుకోకండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. వంట బాగా వచ్చనమాట. ఇప్పుడు ఈ క్విక్ స్నాక్ ని చేసుకున్న తర్వాత మీరు నాకు కమెంట్ సెక్షన్ లో చెప్తారు, అక్క మాకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలని అడుగుతారు. ఈ కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దానిలో ఆయిల్ వేసుకున్నాం అనమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత మనమైతే కొంచెం వేడయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పటికైతే నేను ఇది కట్ చేసుకున్న ఆనియన్ లేదు, అది బుస్సా నాలే యాక్చువల్లీ, అది అంటలేదు. యా సారీ గైస్, నాకు పేషెన్స్ తక్కువ. ర్యాప్ చేస్తున్నావా? సో ఆనియన్స్ వేసేసుకున్నాము. ఆనియన్స్ వేసుకొని దీన్ని మనం స్టిర్ చేసుకోవాలన్నమాట. కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చే వరకు మనం దాన్ని స్టిర్ చేసుకోవాలి. అయ్యో మాడిపోయింది గాయ్స్. సో గైస్, మీరైతే ఇలా మిస్టేక్ చేయకండి. ఎగ్జాక్ట్లీ. ఆ ఆరిగానో ఇంకా అందుకో చిల్లీ ఫ్లేక్స్, ఆ ఆరిగానో తీసుకొని ఇందులో చల్లుకోవాలి. మనము కొంచెం ఎక్కువనే చల్లుకుంటున్నాను నేను ఆరిగానోని. అండ్ నెక్స్ట్ ఆరిగానో తర్వాత మనము చిల్లీ ఫ్లేక్స్ కూడా తీసుకొని ఇలా చల్లుకోవాలన్నమాట. సో ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఇలా చేసేసుకోవాలి. దీనిలో ఆనియన్స్ వేడైన తర్వాత వేసేసుకోవాలన్నమాట ఇలాగా. గైస్, దొంగ చూడండి గైస్, పన్నీర్ అంతా తినేస్తున్నాడు. నేను చేయకముందు పన్నీర్ అంతా తినేస్తున్నాడు గైస్ ఈ దొంగ. సో ఇప్పుడు మా తమ్ముడు మొత్తం తిన్నాడు. ఫస్ట్ మనం ఏం వేసుకుందామంటే క్యాప్సికమ్ వేసుకుంటున్నాము. అది ఇప్పుడే కాదురా, అరే చిమ్ని ఉన్నది మర్చిపోయాను గైస్. ఆగంలా మొత్తం బయటికి పోతుంది. మా తప్పులన్నీ
దీని ఇట్లా పెట్టి మర్చిపోయినాను, వేడిగా ఉన్నది, కాలుతుంది. మీ ఇద్దరు రెస్ట్ తీసుకోండిరా కొద్దిసేపు. హ్యావ్ యూ సీట్ జెంటిల్మెన్. నేను ఇది అయిపోయాక నేను మిమ్మల్ని పిలుస్తాను. ఎందుకురా? వద్దులేరా, థ్యాంక్ యూ సో మచ్ రా. వద్దురా, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ రా. సో ఇప్పుడు మనకి క్యాప్సికమ్ అనేది ఫ్రై అయిపోయింది గైస్. క్యాప్సికమ్ ఫ్రై అయిపోయింది కాబట్టి మనం ఎక్కువ ఎదురు చూడకుండా ఈ తురిమిన క్యారెట్ని కూడా వేసుకుందాము. అండ్ ఈ క్యారెట్ అయితే మా తమ్ముడు తురిమిండు అనమాట. బికాజ్ ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇది ఒక్కటి చేసిండు. అసలు ఈ ఇట్లా పట్టుకునే విధానం చూసి నాకు తెలుసు మీరు కమెంట్లలో వేసుకుంటారు నాకు వంట రాదని చెప్పి. నాకు చాలా వంట వచ్చి నేను ఊరికే ప్రూవ్ చేసుకోలేను గైస్. మీరు నన్ను అనుమాన పర్వకండి. మీరు నన్ను అనుమానించకండి పదే పదే వంట రాదని. నేను చాలా హర్ట్ అవుతాను. సో మనకి ఇది క్యారెట్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి మనం నెక్స్ట్ మష్రూమ్ వేసుకుందాం. ఓ మై గాడ్, ఇదంతా రికార్డ్ చేస్తున్నా. అమ్మో. సో గైస్ ఇప్పుడు నేను పన్నీర్ యాడ్ చేయబోతున్నాను. పన్నీర్ని నేను ఆల్రెడీ కొంచెం బటర్లో ఫ్రై చేసుకున్నాను అనమాట ముందే. సో నేను పన్నీర్ కూడా యాడ్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే టర్న్ అవుట్ అవుతుంది. నేను కొంచెం అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ అనుకోండి, ఆల్మోస్ట్ 1 స్పూన్ వేసుకుంటా. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను గైస్. నేనైతే ఇప్పుడు కెచప్, ఈ షెజ్వాన్ కెచప్ అయితే అందులో యాడ్ చేయబోతున్నాను అనమాట. కొంచెం ఎక్కువ పడ్డది. అన్ని ఇట్లాంటి కథలే ఉంటాయి గైస్ నాయి. సో ఏం పర్లేదులే, ఏం కాదు. వాళ్ళు తినేస్తారులే గైస్. సో కొంచెము కెచప్ తీసుకోవాలి మనము. కెచప్ తీసుకొని మళ్ళీ స్టిర్ చేసుకోవాలి అన్నీ కలిసేటట్టుగా. అంతే గైస్, అయిపోయింది. ఆల్మోస్ట్ మనకి ఒక 50% అయిపోయినట్టే వర్క్. నాకు అర్థం కాలే ఫస్ట్. అటు వాళ్ళకి చూపి నీ టాలెంట్ ఏంటో. ఈజ్ సో టాలెంటెడ్ గైస్. ఇప్పుడు దీనిలో ఉప్పు సరిపోయేదా లేదా ఎవరు చూస్తారు? దీనిలో ఉప్పు సరిపోయేదా లేదా ఎవరు చూస్తారు? నువ్వా? నువ్వు చేసే సౌండ్లకు వాళ్ళు భయపడతారు, వీడియో కూడా చూడరేమో. సురుకు పెట్టి చూపిస్తా. బడికి పోవా? పెట్టక తొందర పడేయం కానీ. ఉప్పు సరిపోయిందా? తినరా. ఉప్పు సరిపోయిందా? ఉప్పు సరిపోయింది. కొంచెం ఏమంటే వేస్తలే మీకోసం ఉప్పు. ఎందుకంటే మనకు ఆ రైస్ పేపర్లో ఏమైనా ఉంటుందో ఉప్పు గిప్పు. కింద మీద ఉప్పు అఖిలక్క వంటలు తోపు. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. అరే ఎందుకు రా, అదెందుకు తాగుతావా? గైస్ మీరు చూడండి గైస్, లుక్ ఎట్ దిస్ పర్సన్ గైస్. ఎవడైనా వంట చేస్తున్నప్పుడు ఇలాంటి పనులు ఎవరు చేస్తారు? ఈ క్రింజ్ పర్సన్ చూడండి. ఇది ఇప్పుడు బొద్దింకలు కొట్టడం అంత అవసరమా? నీకు కొట్టుకుంటావు, పర్ఫ్యూమ్ అనుకుంటున్నావు ఏంది అది? దోమలు. ఇది పరిస్థితి గైస్. ఆల్రెడీ చెమటలు పట్టింగ్. సో ఇప్పటికైతే మనది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చెమటలు పట్టింగ్, వంటలు వండింగ్. నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది లెట్స్ సీ. సో గైస్ నేను రైస్ పేపర్ తీసుకున్నాను. రైస్ పేపర్ని అయితే ఇప్పుడు వాటర్లో ఇట్లా డిప్ చేయాలన్నమాట. కొద్దిసేపు ఇట్లా సోక్ చేయాలి. జస్ట్ ఫ్యూ సెకండ్స్, 1 minute అట్లా నేను సోక్ చేస్తాను అంతే. వీళ్ళకి ఆగుతలేదు గైస్, అట్లనే తింటామని సావ కొడుతున్నారు. అబ్బా కొద్దిసేపు అయితే ఇట్లా ఉంచి
సో గైస్ మనకు పేపర్ అనేది ఇట్లా ఫోల్డ్ అయ్యేటట్టుగా రావాలన్నమాట. సో నేనైతే దీన్ని తీసుకొని ఈ ప్లేట్లో ఇలా పెట్టుకొని దాని తర్వాత మనం కొంచెం కొంచెంగా ఈ స్టఫ్ ఏదైతే మనం చేసుకొని పెట్టుకున్నామో దాన్ని ఇందులోకి మధ్యలో పెట్టుకోవాలి. సెంటర్లో పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు మనము ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇక్కడ ఎక్కువ పెట్టుకున్నా కూడా మనకు ఫోల్డ్ అవ్వదు. సో దీన్ని ఇలా అని చెప్పి నీట్గా 4 సైడ్స్ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి గైస్. మనమైతే కట్ అయింది. ఇంతకుముందు రైస్ పేపర్కి కొంచెము వ్రాప్ చేసేటప్పుడు బ్రేక్ అయింది గైస్. సో నేను డబల్ వ్రాప్ చేసుకున్నాను. డబల్ వ్రాప్ చేసుకొని నేను ఇలా సైడ్కి పెట్టేసుకుంటున్నా. సో సేమ్ అలానే అన్నీ చేసుకోవాలన్నమాట. ఏం లేదు, ఇలా డిప్ చేసుకోవాలి. మనం చేసుకున్న ఏదైతే ఉందో ఈ ఇంగ్రీడియంట్స్ తోటి కదా దాన్ని దీని మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి గైస్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటో నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను దీని తర్వాత. సో గైస్ నేనైతే ఇట్లా ర్యాప్స్ అయితే చేసుకున్నాను. 10 ర్యాప్స్ రెడీ చేసుకున్నాను అనమాట. కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకుంటాను. కొంచెం లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి గైస్. నాకు కూడా తెలియదు ఇది ఎట్లా వస్తుందో. నాదంటే నేను ఇది తిరుగుతుందిరా. ఓ మై గాడ్. సో నేనైతే ఫ్రై చేసుకుంటాను గైస్. వీళ్ళు ఇగ్నోర్ చేయండి గైస్. వీడు తిండి పోతు గైస్, తిండి పోతు. క్రిస్పీ రైస్ పేపర్ డంప్లింగ్స్ రెడీ అయిపోయినాయి. సో మనం దీన్ని ఇందులో తీసేసుకుందాము. ఎక్కువ నేను వేయించుకోవట్లేను ఎందుకంటే ఆ రైస్ పేపర్ అనేది అంతా కరిగిపోతుంది గైస్. అయ్యయ్యో సురుకుమంటుంది గైస్. అట్లా వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలన్నమాట. కానీ మనకేమో ఆగదు, అన్ని హైలోనే పెడతాము. అట్లా వేసుకున్నాక హై పెట్టుకోవాలి. వెయిట్ చేయలేకపోతున్నాను గైస్. ఆతృతతో, ఆవేశంతో, ఉత్సాహంతో అన్నిటితో వెయిట్ చేస్తున్నాను ఈ టేస్ట్ ఎట్లా వస్తుంది అనేది. స్లైట్గానే వేయించుకుంటాను. మరీ ఎక్కువ వేయించేసుకున్నట్టు అనిపిస్తుంది నాకు ఇంతకు ముందుది. అంత వేయించద్దేమో, ఇప్పుడే నేర్చుకుంటున్నాను కదా. సో అప్పుడు మిస్టేక్స్ అయిపోతాయి గైస్. వంటలు వస్తాయి కానీ ఇలాంటివి ఎప్పుడు చేయలేదు అనమాట. సో నేనైతే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువసేపు వేయించద్దు, జస్ట్ స్లైట్గా అట్లా వేయించేసుకొని పెట్టేసుకోవడమే. ఓ మై గాడ్. నెక్స్ట్ ఇంకోటి కొద్దిగా జస్ట్ ఇట్లా పైన వేసేస్తా. ఏం లేదు గైస్, అది రైస్ పేపర్ ఉట్టే తిన్నట్టు ఉండదు కాబట్టి మనం అట్లా స్లైట్గా వేయించుకుంటే సరిపోతుంది మనకు. ఓమ్మా గైస్ ఇటు మేము కష్టపడి వంట చేసుకుంటే వాళ్ళు ఆడ ఏం చేస్తున్నారు తింటున్నారు గైస్ వాళ్ళు. మేమేమో ఇక్కడ కష్టపడి వంటలు చేస్తున్నాము, వాళ్ళు అక్కడ కష్టపడి బిర్యానీ పెట్టుకుంటున్నారు. మళ్ళీ మేము ఇది చేసి ఇది కూడా తిన్నామని రెడీగా ఉన్నాం. ఒక్కటి తర్వాత ఒకటి ఇట్లా వస్తూనే ఉన్నాయి వాళ్ళకి. మేమేమో ఇంత కష్టపడుతున్నాం గైస్. సో మేము ఇంత కష్టపడ్డందుకైనా మీరు లైక్ చేయడం మర్చిపోకండి. ఎస్ గైస్, సబ్స్క్రైబ్, లైక్ అన్నీ చేయండి. సో మన డిష్ అయితే రెడీ అయిపోయింది గైస్. ఇదైతే ఎట్లుందో చెప్తాము. సో ఇప్పుడు నేను టేస్ట్ చేయను, ఫస్ట్ అయితే వాళ్ళకి ఇస్తాను. ఒక్కొక్కటి రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ స్నాక్ రెసిపీ అనేది. సో చూద్దాము, వాళ్ళ మీదనే ఫస్ట్ ట్రయల్ చేసి ఆ తర్వాత మనం తిందాం బాగుంటే. సో ఇప్పుడు చూద్దాం గైస్, ఇప్పుడు ఇది ఎలా ఉందో, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఇది తిని అనేది చూద్దాం. ఆగు ఫస్ట్ నువ్వు మమ్మీ తిని చెప్పు. మమ్మీ ఫస్ట్ మా మమ్మీ తిని చెప్తుంది గైస్ ఇది ఎట్లుంది అనేది. పేపరే ఇది, విడదీయద్దు, అది అట్లనే తినాలి.
ఒకటి మొత్తం తీసుకో. బిర్యానీ ఆగురాని బిర్యానీ ఉంటుంది. పేపర్తో తినాలా? పేపరే పేపర్తో ఎట్లా తింటారు? అట్లనే తినాలి. చచ్చిపోతాం. ఏం కావు, అది రైస్ పేపర్ ఏం కాదు. ఓకే, రియాక్షన్ చూద్దాం. ఫోకస్ ఫోకస్. ఎట్లుంది? ఏం రియాక్ట్ అయితే లేకపోతే భయమైంది. ఎట్లున్నది? బాగుందా? ఓకే, నెక్స్ట్ మన అమూల్ గాడు అయితే టేస్ట్ చేసి చెప్తాడు అనమాట. పూర్తిగా ఖో. ఎలాగుంది? హౌ ఇస్ ఇట్? ఫస్ట్ నోట్లో ఎలాగుందిరా? బబ్బిల్ గమ్. అరే పిచ్చాడు, బబ్బిల్ గమ్ కాదురా అది. టేస్ట్ చెప్పు ఎట్లుందో. పడాదా లోపల లోపల బాగుందా? యమ్మీ. ఓకే ఓకే, నెక్స్ట్ పప్పి. ఇప్పుడు పప్పి టేస్ట్ చేయబోతుంది అనమాట. ఎలా ఉందో చెప్తుంది. జల్లి ఎలా ఉందిరా? ఇదేందిరా బాబు, మూమెంట్ ఆఫ్ సైలెన్స్. చాలా బాగుంది. నాన్ వెజ్ లెక్కనే ఉన్నది. అవునా? ఓకే, ఇంకో అప్రూవల్ కూడా వచ్చింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు మన ధీరజ్ చెప్తాడు ఎలా ఉందో. తిని చెప్పురా, నోట్లో పెట్టేసుకో మొత్తం. అమ్మో, మొత్తం పెట్టుకున్నాడు. ఇటు చూడు ఇటు చూసి చెప్పు ఎలా ఉందో. ఫస్ట్ తినరా, దాని తర్వాత చెప్తుంది. ఇప్పుడు చెప్పు. హైలైట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, ఇలాంటి అయితే ఎప్పుడు జరుగురా, నేను ఒకసారి కూర్చో. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం తింటున్నాడట. సో నేను కూడా ఇప్పుడు ట్రై చేయబోతున్నాను ఇప్పుడు ఈ రెసిపీని. జల్లి ఉంటుంది. నేను ట్రై చేసి చెప్తాను. నేనైతే హానెస్ట్గా చెప్తా గైస్. ఓకే, బాగుంది గైస్. కానీ కొంచెం ఫ్రెండ్స్ హైలైట్ ఉన్నది. టేస్ట్ అయితే యూనిక్గా ఉంది. నాకైతే మోమోస్ తిన్నట్టు అనిపిస్తుంది ఆల్మోస్ట్. బాగుంది గైస్. సో నా సైడ్ నుండి కూడా ఇట్స్ ఎ థమ్స్ అప్. మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి ఈ డిష్ ఎలా ఉందో కమెంట్స్లో. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. అంటిల్ దెన్ బై బాయ్ చెప్పండి అందరూ. బాయ్ బాయ్.